హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఆర్ వర్టెక్స్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి, ఈ ప్రెజెంటేషన్ ఎప్పుడు ఏర్పడుతుంది, వీటి వల్ల కలిగే లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఇవాళ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ని చూసినట్లయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి అల్ట్రాస్కాన్ రిపోర్ట్లో థర్డ్ ట్రైమిస్టర్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ థర్డ్ ట్రైమిస్టర్లో ఫీటస్ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్ రావడం జరుగుతుంది. ఈ సెఫాలిక్ ప్రెజెంటేషన్లో శిశువు తల కిందకి ఉంచి గడ్డం ఛాతీకి ఆనించి తల్లి వీపు వైపుకి తిరిగి ఉంటుంది. ఈ సెఫాలిక్ ప్రెజెంటేషన్ అనేది నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా ఉత్తమమైనది కూడా. ఈ విధంగా సుఖప్రసవం జరగడం అనేది తల్లి లేదా బిడ్డ ఇద్దరి మీద కూడా ఆధారపడి ఉంటుంది. శిశువులో తీసుకున్నట్లయితే అంబ్లికల్ కార్డ్ అనేది అరౌండ్ నెక్ ఉండకూడదు. మదర్ కండిషన్ తీసుకున్నట్లయితే ఎక్కువ టెన్షన్ పడడం, షుగర్, బ్లడ్ ప్రెషర్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ సెఫాలిక్ ప్రెజెంటేషన్లో శిశువు తల గర్భాశయ ముఖద్వారపు వైపు ఉండటం వల్ల ఈ టైంలో కొన్ని లక్షణాలు అనేవి కనబడడం జరుగుతుంది. పెల్విక్ పెయిన్ రావడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండటం, కాంట్రాక్షన్స్ అనేవి కనిపించడం అరౌండ్ బంప్ దగ్గర అండ్ స్వాలన్ లెగ్స్, ఇలాంటి లక్షణాలు అనేవి చూడవచ్చు మనము. ఈ విధంగా సెఫాలిక్ ఆర్ వర్టెక్స్ ప్రెజెంటేషన్లో శిశువు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఫ్రమ్ 32 వీక్స్ నుంచి తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడం, ఒత్తిడి, భయం లాంటివి ఉండకూడదు. చిన్న చిన్న యోగాసనాలు చేసుకోవడం, ఎడమ వైపుకు తిరిగి పడుకోవటం మరియు వైద్యుల సూచన మేరకు మందులు తీసుకోవాలి. ఈ ప్రెజెంటేషన్లో శిశువు తల కిందకి ఉండడం వలన ప్రసవ సమయంలో శిశువు తల అనేది మొట్టమొదటిగా జనన కాలువ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా సుఖప్రసవం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.